నేనే ఎవరితో అయ్యగారు ఇలాంటివి అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నన్ను అలా ఎవరైనా పిలిచినా కూడా నేనేమంటానంటే, అలా అనకండి ఆయన, నేనేం మీకు అయ్యగారిని కాదు, మీకేం యజమానిని కాదు. దేవుడు నాకు నాయకత్వాన్ని అప్పగించాడు సంఘం మీద. ఒక నాయకుడిగా ఆత్మీయ అన్నయ్య అని పిలవండి. ఏమని పిలవండి? ఆప్యాయంగా అన్నయ్య అని పిలవండి. నేను నిన్ను తమ్ముడు అని పిలుస్తాను, లేదా చెల్లెమ్మ అని పిలుస్తాను, లేదా అక్క అని పిలుస్తాను. అలా ఆ పిలుపు ఎంత దగ్గర చేస్తుంది? ఎలా ఉంది పిలుపు చూడండి. అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, ఎలా ఉంది పిలుపు? దగ్గరకు ఉంది. అయ్యగారు ఎలా ఉంది? అరే రే చాలా దూరం అయిపోయింది. అలాగని అనడం తప్ప అంటే తప్పు కాదు, కానీ వద్దంటున్నాను నేను. ఎందుకు? దూరం పెరిగిపోతుంది కదా, వద్దు, మనకు వద్దు. మిగిలిన వాళ్ళు ఎవరైనా అనుకుంటానంటే అది వాళ్ళ ఇష్టం. పిలుచుకుందాం, ఆప్యాయంగా ఉందాం. అన్నయ్య అని పిలవండి, బాగుంది. తమ్ముడు అని పిలుస్తాను, అలాగే పిలిపించుకోండి. అలాగే ఉందాం చచ్చిపోయేంత వరకు.